హలో అండి, నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్ఆర్కే తెలుగు టెక్ ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ ఆర్టీసీ ఇటీవలి ఉద్యోగ ప్రకటన అయితే చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిపోల్లో అప్రెంటిస్ శిక్షణకు సంబంధించిన ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తుంది. ఇందుకోసం బీఏ, బీకామ్, బీబీఏ, బీసీఏ వంటి డిగ్రీ అర్హతలతో దరఖాస్తులు అయితే కోరుతుంది. నాన్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన వారు ఈ అప్రెంటిస్కి అయితే అర్హులు. ఇందులో మొత్తం 150 ఖాళీలను టీఎస్ఆర్టీసీ అయితే భర్తీ చేయనుంది. ఫ్రెండ్స్ ఈ తెలంగాణ ఆర్టీసీకి సంబంధించిన అప్రెంటిస్ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మన వీడియో అయితే తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఇతరులకైతే షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక మనకి ఇక్కడ అప్లికేషన్ అయితే మనం చూడొచ్చు. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నోటిఫికేషన్. సో ఇదైతే దానికి సంబంధించిన నోటిఫికేషన్. ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అయితే మనం గమనించవచ్చు. ఈ అప్రెంటిస్ అయితే 3 సంవత్సరాలు అయితే ఉంటుంది. సో మొదటి సంవత్సరానికి 15,000 గాను, అలాగే రెండవ సంవత్సరానికి 16,000 గాను, అలాగే మూడో సంవత్సరానికి 17,000 రూపాయలు స్టైఫండ్ గాను అయితే చెల్లించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ అప్లికేషన్ సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 16 వరకు అయితే అప్లికేషన్ అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది. ఫ్రెండ్స్ మనం ఇక్కడ గమనించవచ్చు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 150 అని ఉన్నాయి. సో మొత్తం అప్రెంటిస్ సంబంధించి అయితే 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇది మనం అయితే గమనించవచ్చు. ఇక్కడ హైదరాబాద్ రీజియన్లో 26, సికింద్రాబాద్లో 16, అలాగే మహబూబ్ నగర్లో 14, మెదక్ రీజియన్లో 12, నల్గొండ రీజియన్లో 12, అలాగే రంగారెడ్డి రీజియన్లో 12, ఆదిలాబాద్లో 9, అలాగే కరీంనగర్లో 15, ఖమ్మం రీజియన్లో 9, నిజామాబాద్ రీజియన్లో 9, వరంగల్ రీజియన్లో 14, ఇలా మొత్తం 150 వేకెన్సీ అయితే మనం గమనించవచ్చు. ఫ్రెండ్స్ ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే క్యాండిడేట్స్ ప్రాసెసింగ్ క్వాలిఫికేషన్ బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ అండ్ బీసీఏ సంబంధించి డిగ్రీ అర్హతతో అయితే అర్హులైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే డిగ్రీ 2018, 19, అలాగే 20, 21, 22, 23 సంవత్సరాల్లో డిగ్రీ పాస్ అయిన వారు మాత్రమే అయితే అర్హులు. అలాగే ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సంబంధించిన వాళ్ళైతే ఇదైతే అప్లై చేసుకోవడానికి అయితే లేదండి. సో ఇది అప్రెంటిస్ అనేది 3 సంవత్సరాలు ఉంటుంది. మొదటి సంవత్సరంలో 15,000 రూపాయలు, అలాగే రెండవ సంవత్సరంలో 16,000 రూపాయలు, అలాగే మూడో సంవత్సరంలో 17,000 రూపాయలు అయితే స్టైఫండ్గా అయితే చెల్లిస్తారు. సో సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇది పూర్తిగా మెరిట్ బేసిస్ అయితే ఉంటుంది సార్. ఇది మెరిట్ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు సబ్మిట్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్. సో ఎవరైతే క్యాండిడేట్లు సెలెక్ట్ అయ్యారో వాళ్ళు సర్టిఫికేట్ సంబంధించి అయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే వెరిఫికేషన్లో అయితే చూపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే మినిమం ఏజ్ వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వారు అయితే అర్హులు. ఫ్రెండ్స్ మనం అలాగే ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యాస్ టు పే అన్ అమౌంట్ ఆఫ్ ₹15,000 టువర్డ్స్ డిపాజిట్ అట్ ద డిపో. ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారో వారైతే 15,000 రూపాయలు అయితే డిపాజిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ 15,000 రూపాయలు మొదటి సంవత్సరంలో మళ్ళీ మనకైతే రీఫండ్గా అయితే చెల్లిస్తారు. ఇదైతే మీరు గమనించాల్సి ఉంటుంది. అలాగే రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ దీనికి సంబంధించి ఫ్రెండ్స్ ఎవరైతే లోకల్ వారు ఉంటారో వారికైతే ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా టీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఈ విధంగా అయితే మీరైతే ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అయితే ఫిబ్రవరి 16 దాకా అయితే ఉంది. సో అప్లై చేసుకొని అయితే ఈ అవకాశం అయితే వినియోగించుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఇతరులకైతే షేర్ చేయండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.